ఏంటక్క సైలెంట్ గా ఉన్నావు? అక్క నిన్ను తిట్టిందా? నీలవేణి నీరజను ఎందుకు తిడుతుంది? తెలుసుకోకుండా మాట్లాడతావు. హే ఆగు, ఇలా రా. ఏంటే అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు? ఏం చెప్పాలో చెప్పమ్మా. ఇలా రావే. ఏంటే నీకని రెండు సార్లు చెప్పాలా? ఇప్పుడు నీకేం కావాలి? ఏటమ్మా, పెద్దవాళ్ళతో అలా కోపంగా మాట్లాడొచ్చా? తప్పు కాదు. ఏటైంది నీకు? దీని మొహం చూస్తుంటే తెలియట్లా అక్కడేదో జరిగిందని. అక్కడేం జరగలేదు. అబద్ధం. ఏయ్, ఏ దాన్ని ఎందుకు తిడుతున్నా? ఇంతకీ నీలవేణి తిన్నదా లేదా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. అక్కడ ఏం జరిగిందో చెప్తే మేము నిన్న ఇంకేం అడగం కదే. ఏం చెప్పమంటావు అమ్మమ్మ? నన్నక్కడ గుమ్మం బయట నిలబెట్టి అవమానించారు. చాలా. మహేంద్ర ఇంట్లో లేడా? నీలవేణి ఎక్కడికి వెళ్ళిందే? అందరూ అక్కడే ఉన్నారు. ఆ, నేను ఇక్కడ నుంచి భోజనం తీసుకెళ్లాను కదా, వాళ్ళు దాన్ని చూసి ఏంటా బాక్స్ అని అడిగారు. మీ అక్కకు అంత ఇష్టమైతే మీ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకో, ఇక్కడికి తీసుకురాకూడదు. సార్, సార్, ఛ! ఈ లోకల్లో ఇట్టంటి ఆడది కూడా ఉంటుందంటే. పాపం అక్క,